హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్స్ ఛానల్. టుడే మనం 10th క్లాస్ బయాలజికల్ సైన్స్లో వెయిటేజ్ ప్రకారం లాస్ట్ వీడియోలో మనం డెఫినేషన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. మొత్తం 15 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మెయిన్ నేర్చుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ విత్ ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఏ క్లోరోప్లాస్ట్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాయింగ్ గీసి అండ్ క్లోరోప్లాస్ట్ డ్రాయింగ్ కూడా గీయాలి. నెక్స్ట్ సెకండ్ది, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నెఫ్రాన్ విత్ లేబుల్ డయాగ్రామ్. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్స్ గీసి అండ్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. మనం ఒకసారి బొమ్మ గీస్తే దాని ప్రకారం మనం ప్రాసెస్ ఈజీగా రాయొచ్చు. సో మీరు డయాగ్రామ్ నీట్గా రాసుకోండి, గీయండి. నెక్స్ట్ థర్డ్ది, ఎక్స్ప్లెయిన్ ది ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఇన్ ప్లాంట్స్ థౌచ్ జీలం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మనం చెట్టు ప్లాంట్స్కి వాటర్ పోస్తే ఆ మినరల్స్ ప్లాంట్స్కి జీలం ద్వారా ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఎలా చెట్టు మొత్తానికి అంది మినరల్స్ ఫామ్ అవుతాయి. సో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నెక్స్ట్ ఫోర్త్ది, రైట్ డిఫరెన్స్ బిట్వీన్ అరబిక్ అండ్ అనారబిక్ రెస్పిరేషన్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. రెండింటి యొక్క డిఫరెన్స్ రాయాలి, అన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ఇన్ హ్యూమన్స్ విత్ ఏ నీట్ డయాగ్రామ్. మనకు బ్రీతింగ్ ప్రాసెస్ ఎలా మెకానిజం చేస్తుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ డయాగ్రామ్ గీయాలి. నెక్స్ట్ సిక్స్త్ది, వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్, ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు షో ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. అసలు ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, ప్లాంట్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి వాటర్, కార్బన్ డయాక్సైడ్, దాని గురించి రాయాలి. నెక్స్ట్ సెవెంత్ది, డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ ది హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్. మనము డైజెషన్ గురించి అండ్ ఎలిమెంటరీ కెనాల్ గురించి రాయాలి. నెక్స్ట్ ఎయిత్ది, ఎక్స్ప్లెయిన్ ది డబల్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ విత్ ది డయాగ్రామ్ ఆఫ్ ది హార్ట్. డబల్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ హార్ట్ డయాగ్రామ్ గీయాలి. డబల్ సర్క్యులేషన్ అంటే మనకు హార్ట్లో 4 వర్టికల్స్ ఉంటాయి. అవి డబల్ సర్క్యులేషన్ ఎలా జరుగుద్దో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ నైన్త్ది, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఎక్స్క్రీషన్ గురించి ప్రాసెస్ రాయాలి, డయాగ్రామ్ అడగలేదు. నెక్స్ట్ 10th, రైట్ అబౌట్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ గీయాలి. అంటే ఏ పార్ట్ ఏ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ 11th, ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంట్ టు షో CO2 అండ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్కి CO2 ఖచ్చితంగా అవసరం కదా, దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు. నెక్స్ట్ 12th, ఎక్స్ప్లెయిన్ ది ప్లాంట్స్ అబ్టైన్ న్యూట్రియంట్స్ ఆటోట్రోపిక్ ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ అండ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి రాయమన్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నెక్స్ట్ 13th, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్ అండ్ క్యాపిలర్స్. మనకు ఇవి హార్ట్లో ఉంటాయి, వాటి డిఫరెన్స్ ఏంటో రాయమన్నారు. నెక్స్ట్ 14th, డిస్క్రైబ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్ విత్ డయాగ్రామ్. రెస్పిరేటరీ సిస్టమ్ గురించి డిస్క్రైబ్ చేయమన్నారు అండ్ డయాగ్రామ్ గీయమన్నారు. నెక్స్ట్ 15th, ఎక్స్ప్లెయిన్ ది పాత్వే ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ హ్యూమన్ బాడీ. ఏ పాత్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్ది హ్యూమన్ బాడీకి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, డ్రాయింగ్ అడగలే. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనము ఫస్ట్ వాటి గురించి డ్రాయింగ్ గీసుకొని అవి మన బాడీలో
జరిగాయి కాబట్టి ఒక్కసారి దాన్ని డ్రాయింగ్ చూసి పార్ట్స్ రాసి గుర్తుపెట్టుకొని ప్రాసెస్ ఇలా అని నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయగలం. సో దాని గురించి ట్రాన్స్పిరేషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, డైజెషన్ అవి నేర్చుకుంటే చాలు, ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ డయాగ్రామ్స్ నేర్చుకోండి బాగా, అంటే పార్ట్స్ కూడా నేర్చుకోండి, అవే చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఏమైనా అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.